శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుందో ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళాలి అంటే కూడా చాలా వరకు వ్యయ ప్రయాసలకే లోనవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి తప్ప ఇప్పుడే ఏదైనా అమ్మాలి, ఇప్పుడే ఏదైనా కొనాలి అనేలాంటి తుది నిర్ణయాలు తీసుకోకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. మాట తీరు విషయంలో కానీ కుటుంబ జీవితంలో కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, సంయమనం పాటించడం వల్ల మేషరాశి వారు చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పడానికి ఏది కూడా అన్ని గ్రహాలు బాగుంటాయి అని చెప్పడానికి రాదు. ఏ రాశికైనా సరే 4 గ్రహాలు బాగుండొచ్చు, 5 బాగుండొచ్చు, ఒక్కొక్కసారి 6 గ్రహాలు కూడా బాగుండొచ్చు. కానీ దానికి తగినట్టుగానే 2 గ్రహాల అననుకూలతో, 3 గ్రహాల అననుకూలతో లేదా 4 గ్రహాల అననుకూలతో ఉండి కొంత శుభాశుభ మిశ్రమమైన ఫలితాలే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా ఏ రాశిలో జన్మించినప్పటికీ ఈ విధంగానే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ, అలాగే ఈరోజు మేషరాశి వారికి కూడా ఇలాంటి గ్రహస్థితులే ఉన్నాయి కాబట్టి కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అన్న సంగతి జ్ఞప్తి యందు ఉంచుకొని సంయమనాన్ని పాటించుకుని వెళ్ళవలసిందిగా సూచన. శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, ఆశ్రమ సేవ చేయడము లేదా ఆలయ సేవ చేయడము, దైవ సేవ ఏ రూపకంగా చేసినా అది మీరు స్తోత్ర పారాయణాలు చెయ్యొచ్చు, లేదా నామస్మరణ చేసుకోవచ్చు, లేదా ఆలయానికి వెళ్ళి ఆలయాల్లో సాక్షాత్తు దైవాన్ని దర్శించవచ్చు. ఇలా ఏ రూపకంగా అయినా సరే మీరు మంచి ఆధ్యాత్మిక రంగంలో ఉండడం వల్ల మీకు చాలా చాలా ప్రశాంతత ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, మరింత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి రవి గారి సంచారం బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి సంచారం బాగుంది. వెరసి తిరిగి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నందువల్ల వృషభ రాశి వారికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అది ఏమిటి అంటే ఎక్కువ కోపం పెట్టుకోకుండా ఉండాల్సింది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రవర్తనలో ఎక్కువ ఉద్రేకాన్ని చూపించవద్దు. అలాగే ఎదుటివారిని ఏ మాటలతోనూ కించపరచవద్దు. ఇది చాలా స్పష్టంగా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు వహించి ఉండండి. లాభాల బాటలో చాలా చక్కగా ఉన్నాయి లాభాలు. లాభాల బాటలో ఉంటారు మీరు. ఏ పెట్టుబడులు పెట్టినా కూడా ఇంతవరకు పెట్టి ఉన్నవి వాటిట్లలో లాభాల బాట చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే మాట తీరు ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు. చాలా సంయమనంతో పాటించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కూడా. కానీ ఉద్రేకంతో కూడిన మాట తీరు ఉన్నట్లయితే చాలా అనర్థాలని మీరు చూడవలసి వస్తుంది. కలహం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కోర్టు విషయాలు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే వాయిదా వేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాతృమూర్తి గారి యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టి తల్లిగారి వైపు నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి, అనుకూలతలు మీకు ఉంటాయి. అలాగే సంతాన రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం క్రమశిక్షణ పేరుతో వారిని ఎక్కువగా బాధించవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. ఎందువల్ల అంటే మనము క్రమశిక్షణగా ఉండాలి పిల్లలు అని ఆలోచిస్తున్నాము అనుకుని వారి మీద ఎక్కువ నిబంధనలు పెట్టినట్టయితే
పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. సంతాన పరంగా అసంతృప్తి ఏర్పడుతుంది మీకు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియచేయడమే ఈ గ్రహస్థితుల యొక్క ఫలితం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా ఒక పని మీరు సంకల్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పని జరగడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నము చేస్తారు. ఆటంకాలు ఏమన్నా వచ్చినట్టయితే ఆ ఆటంకాలని లెక్క చేయకండి. ప్రయత్నపూర్వకంగా మీ కృషిని సాధించుకుంటూ వెళ్ళండి. విజయావకాశాలు మీ చేతికి చిక్కుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాల మటుకు అస్సలు మానకండి. దీనివల్ల మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. ఇది నేను ప్రతిరోజు చెప్తున్నాను. వృషభ రాశి వారికి అన్నది గమనించండి అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు సంచారము చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత, ఈ 2 గ్రహాలే బావున్నాయి కదా అని నిరుత్సాహపడకండి. చాలా చాలా బావుంటుంది. ద్వితీయంలో గురువుగారి యొక్క ఉచ్చస్థాన సంచారము మీకు పరపతినిస్తుంది. అలాగే ధనాన్నిస్తుంది. కుటుంబ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఐకమత్యాన్నిస్తుంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా చాలా సంతృప్తినిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఇంట జరిగేలా చేస్తుంది. వివాహం కాని వారికి కూడా చాలా మంచి అనుకూలమైన కాలం వచ్చేసింది అనే చెప్పచ్చు. అలాగే సంతాన రీత్యా సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ రీత్యా సంతృప్తిగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలొస్తాయి. మీ శక్తి సామర్థ్యాలు మీ చుట్టూరా ఉన్నటువంటి సమాజానికి తెలుస్తుంది. ఉద్యోగ జీవితంలో గూడా చక్కటి సంతృప్తి కలిగించే విధంగా ఉంటుంది. మీ పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నది. అయితే దాని గురించి మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. కొంచెం సంయమనం పాటించండి. ఏ విషయంలోనూ కూడా తొందర పడవద్దు. ఇలాంటి ఓర్పు వహించి ఉన్నందువల్ల గురువుగారు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎప్పుడివ్వాలో అప్పుడు ఇస్తారు. అయితే మీరు తొందర పడ్డం వల్ల మీ చేతులారా మీరు కొన్ని రకాలైనటువంటి పనులని చెడగొట్టుకున్న వారవుతారు. కాబట్టి సంయమనం వహించి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా వినండి. మీకు వీలైతే చేయండి లేదా వినండి. చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు ఉన్నాయి. మనశ్శాంతి కూడా ఉన్నది. ఈ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు బావున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బావున్నారు. తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు బావున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు బావున్నారు. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువుగారే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. ఇక ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు. ప్రేమ వ్యవహారంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే కొంచెం వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. ఈ కోర్టు విషయాలు వారితోనే ముడిపడి ఉన్నట్టయితే మటుకు తప్పనిసరిగా 2 విధాలుగాను జాగ్రత్త తీసుకోండి. అలాగే ఎక్కువగా ధనము శుభకార్యాలకి ఖర్చయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి ఫలితాలే మీకు ఉంటాయి. అయితే ధనము ఖర్చవుతోంది అనేటటువంటి చింత పెట్టుకోకండి. లాభాల బాటలో కూడా మీరు ఉన్నారు. ఒక చేత్తో ఖర్చు పెడుతుంటే ఇంకో చేత్తో మీకు ధనం వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. కుశంకలు పెట్టుకోవద్దు. ఇక్కడ చెయ్యవలసినదల్లా భగవంతుడిని నమ్మి ఉండడమే. సాక్షాత్తు రాశిలోనే గురువుగారున్నారు. అన్ని విధాలా మీకు సన్మాన సత్కారాలు పెరుగుతాయి. సంతోషం పెరుగుతుంది. అలాగే కార్యసిద్ధి కలుగుతుంది. విద్య పెరుగుతుంది. మాట పరపతి పెరుగుతుంది. అనేక రకాల అంశాల పట్ల ఉన్నతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా ప్రశాంత జీవితం ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్ర కేతువుల యొక్క స్థితి సంచారము పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్నది. అలాగే రాహువు గాని, శని గారు గాని అంత పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఒక లాభస్థానంలో బుధుని సంచారం బావుంది. వ్యయస్థానంలో గురుని సంచారం కూడా బావుంది. అయితే ఇది ధనము ఖర్చు అవుతూ
మీకు చాలా చక్కగా అనుకూలతలని తెచ్చిస్తుంది. ఇక్కడ మీరు చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, సంయమనం పాటించాలి. పూర్తి సంయమనంతోనే ఉండాలి. గ్రహాలు బావున్నప్పటికీ కూడా, ఆ సంచారంతో పాటుగా వేరే గ్రహాల సంచారం గూడా జరుగుతూ ఉన్నది కాబట్టి, అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రావడం కష్టమవుతోంది. కాబట్టి సంయమనం పాటించుకుంటూ, ఓర్పు పాటించుకుంటూ ముందరికి వెళ్ళినట్టయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. అష్టమ శని దోషానికి శనిగారికి తైలాభిషేకం చేయండి అని కూడా తెలియజేస్తున్నాను. కన్యా రాశి. కన్యా రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్టంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క సంచారము, ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం. వెరసి 5 గ్రహాలు కూడా చాలా చాలా బావుంటున్న కారణం చేత మృష్టాన్న భోజనాలుంటాయి, వినోద కాలక్షేపాలుంటాయి. ఏదైనా భార్యాభర్తల అన్యోన్యత మధ్య కొంచెం కలహాలు వస్తూ ఉన్నట్లయితే ఇప్పుడిప్పుడే ప్రారంభమైనట్టుగా ఉన్నాయండి. ఏదో నిరసనగా అనిపిస్తోంది నాకు అని మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి ఆలోచనలు వచ్చినట్టయితే కొంతకాలం మౌనం వహించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి అవకాశము, ఇంట జరిగేటటువంటి అవకాశము, లాభాల బాటలో మీరు ఉన్నారు అని చెప్పేటటువంటి పరిస్థితే ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా బావుంది. పబ్లిక్ రిలేషన్స్ ద్వారా బావుంది. ధన ఆదాయ విషయంలో రాహు గారి యొక్క స్థితి సంచారము షష్ఠ స్థానంలో మీకు అనేక రూపాలుగా ధనాన్ని ఇస్తోంది. మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తోంది. జీవితంలో ఒడిదుడుకుల్ని తగ్గిస్తోంది. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా చాలా ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలమైన పరిస్థితులు మీకు ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం బావుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర కేతువులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బావుంటున్న కారణం చేత వీరు ఇంకా కొంచెం ఎక్కువ కృషి చేయడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధన ఆదాయం విషయంలో వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ధన ఆదాయం బావుంది. అలాగే లాభసాటి వ్యవహారాలు మీకు ఉన్నాయి. ఎన్ని లాభాలు మీకు వస్తున్నా కూడా ఖర్చులు కూడా అదే సమస్థాయిలో ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొంచెం మానసికంగా వ్యధ కలిగేటటువంటి పరిస్థితి. అలాగే మాట విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేకపోవడము. మాతృవర్గ రీత్యా కొంచెం బావున్నటువంటి కాలం ఉంది అని మీరు ఉపశమనం అవుతారు. అలాగే రిపీట్ సంతాన రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. వైవాహిక జీవితంలో అనుకూలతలా, ప్రతికూలతలా అని ఆలోచించుకుంటే, ఇప్పుడు మటుకు మీకు ప్రతికూలతే కనిపిస్తూ ఉంటుంది. గడచినటువంటి కాలం అదే బావుంది కదా! అనేలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అతి త్వరలోనే మళ్ళీ మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే సేవా కార్యక్రమాలు, ఆలయ సేవలు, ఆశ్రమ సేవలు, ఎవరికైనా వ్యక్తిగతంగా ఏదైనా మీ బంధువర్గంలో వారికి కొంచెం అండాదండగా ఉండాలి అంటే గనక వెళ్ళి మీరు మేమున్నాము అని చెప్పి నిలబడండి. మనశ్శాంతి పెరుగుతుంది. లలితా సహస్రనామ స్తోత్రం పఠించడం ద్వారా మరింత అనుకూలతలని మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే మానసిక వ్యధ అనేది లేకుండా గౌరీ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంచారం బావుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బావున్నారు. నవమ స్థానంలో గురువుగారు బావున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బావుంటున్న కారణం చేత వీరికి గురుబలము, శుక్రబలము, అలాగే చంద్రబలము కూడా లాభంలో ఉన్నారు కాబట్టి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా సంతృప్తిని తెచ్చిస్తోంది. సద్గురువుల సేవ చేస్తారు. సద్గురువుల దర్శనం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అలాగే ఉద్యోగ జీవితం చాలా బావుంది. చక్కటి కార్యనిర్వహణ సామర్థ్యం పెరిగి మీ పై అధికారుల యొక్క
ప్రశంసలు మీరు అందుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా బావుంది. అలాగే పిత్రార్జితం చేతికొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా మీకు ఇంకా కొన్ని అధిక బాధ్యతలు మీరు చేపట్టడానికి సిద్ధంగా ఉండండి. అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ తండ్రి గారే మీకు స్వయంగా కొన్ని బాధ్యతలు ఇవ్వచ్చు కూడా. అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, గురుబలం చాలా చాలా బావుంటున్న కారణం చేత వృశ్చిక రాశి వారికి సంతాన రీత్యా కొన్ని రకాలైనటువంటి మానసికమైన అసంతృప్తులు తగ్గిపోయి సంతృప్తి పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మాట మన్నన ఉంటుంది. 10 మందిలోనూ మీరొక పెద్ద మనిషిగా గుర్తింపబడేటటువంటి స్థితికి మీరు వస్తారు. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి బాగా దారితీస్తుంది. అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. మాట పరపతి బావుంటుంది. అలాగే సంతాన పరంగా గూడా బావుంటుంది. వివాహ జీవితం అన్యోన్యంగా కొనసాగుతూ వెళ్తుంది. అయితే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని మటుకు ఖచ్చితంగా తెలియజెప్తాను. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. ఒక్కసారి రాహుగ్రహ స్తోత్రాలు పఠించుకోవడము, అలాగే దుర్గనామాల్ని పఠించుకోవడము చాలా చాలా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాల్లో ఏ కొన్నిటినైనా ఆచరించండి. సంతోషంగా ఉంటారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బావుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్న కుజుడు బావున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బావున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బావున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అనుకూలతలని తెచ్చిస్తోంది. పితృవర్గ రీత్యా బావుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ రీత్యా చాలా చాలా బావుంది. ఇక మాతృవర్గ రీత్యా బావుంది అని చెప్పొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి కలిగే సంఘటనలుంటాయి. ఉద్యోగంలో కొంచెం శారీరక శ్రమ తగ్గి కొంచెం బావుంది అని అనుకుంటారు మీరు. నిర్వహణ సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తినిస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ సంయమనం పాటించండి. కుటుంబ రీత్యా బావుంది అన్న మాటే గాని, కొంచెం అలజడి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి. అన్నదమ్ములతో సహాయ సహకారాలు చాలా చాలా బావుంటాయి. అయితే కోర్టు విషయాలలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రుణభారాలు బాగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ జాగ్రత్తలు మటుకు తప్పనిసరిగా పాటించుకుంటూ శని, కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. సంతాన రీత్యా బావుంది అని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇంకా కొంచెం పెరిగే విధంగా మసలండి. అభిప్రాయ భేదాలు తలెత్తకుండా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఈ చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటించుకుంటూ ఉన్నట్లయితే, అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు పఠిస్తూ ఉన్నట్లయితే మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన శనిగారి సంచారము, షష్ఠ స్థానంలో బుధుని సంచారము, సప్తమ స్థానంలో గురుగారి సంచారము, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా బావుంటున్న కారణం చేత మకర రాశి వారు నక్కని తొక్కారు అని చెప్పొచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. అలాగే స్థిర చరాస్తుల రీత్యా వృద్ధి కనబడుతూ ఉంది. ఏదైనా రాతకోతల వ్యవహారంలో ఉత్తీర్ణత, విజయావకాశాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలలో నెగ్గుతారు. ధనము మీకు రుణాలు అనేవి ధనము చేతికొచ్చి రుణాలు తగ్గుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వివాహం జరిగిన వారికి వైవాహిక జీవితం చాలా చాలా బావుంటుంది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అన్ని విధాలా బావుంది. గురువుగారు సప్తమ స్థాన సంచారంలో ఉంటూ ఆ సప్తమ దృష్టి చేత మకర రాశిని చూస్తున్నారేమో, చాలా ఆనందకరమైనటువంటి సంఘటనలన్నీ మీకిప్పుడు ఉంటాయి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. శివారాధన చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి.
మరింత సంతోషదాయకంగా ఉంటారు. కోర్టు విషయాలలో మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించండి. మిగతా అన్ని విషయాలలోనూ చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతత మీకు ఈ రోజు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారము తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క సంచార విశేషాలు అంత పెద్ద గొప్పగా లేవు కాబట్టి వీరు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ధనము ఆదాయ రీత్యా మీకు కొంచెం చేతికి అందేటటువంటి పరిస్థితి ఉన్నది. మిగతా విషయాలన్నీ కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా కానీ, మీరు ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా మరీ తెలియజేస్తున్నాను. శివారాధన చేయండి. దుర్గ పూజ చెయ్యండి. గణపతి పూజ చెయ్యండి. మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మీనరాశి. మీనరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత వీరికి అనేక రకాలుగా బావుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ప్రతిరోజు చంద్రుడు తప్ప మిగతా గ్రహాల యొక్క పరిస్థితి మారదు. కాబట్టి అవి చాలా చాలా మంచి స్థితుల్లో ఉన్నప్పుడు ఆ సంచారం చాలా బావుంది అని చెప్పుకుంటున్నప్పుడు ప్రతిరోజు అద్భుతమైన ఫలితాలే ఉంటాయా అంటే ప్రతిరోజు అద్భుతమైన ఫలితాలు ఉండకపోవచ్చు కానీ మానసిక ప్రశాంతత బావుంటుంది. ఆ ఫలితాలనేవి ఒక్కరోజు కనిపించినా కూడా దాని యొక్క ప్రభావం మిగతా రోజుల మీద ఉంటుంది. అలాగే జరగబోయేటటువంటి రోజులు కూడా ఒక 10 రోజుల తరువాత ఏదైనా మంచి జరుగుతున్నా కూడా ఇప్పటి నుంచే మీకు మానసికమైనటువంటి ప్రశాంతత చాలా ఉంటుంది అని కూడా తెలియచెప్పొచ్చు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇబ్బందికరమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి వ్యయస్థానంలో రాహు ఉన్నారు. అలాగే పంచమ స్థానంలో రవి గారున్నారు. మరి వీటి వల్ల ఇబ్బందికరమైన ఫలితాలుంటాయి. షష్ఠ స్థానంలో శుక్రాచార్య వారి ఫలితం కూడా అంత చాలా బావుంది అని చెప్పడానికి రాదు. రాశిలో ఉన్న శని గారి ఫలితం కూడా ఇబ్బందికరమైందే. మరి ఈ ఫలితాలు కూడా మనం చెప్పుకుంటున్నాము. ఈ ఫలితాలు కూడా ప్రతిరోజు ఉంటాయా అని చెప్పడానికి ఉండదు. ఒకరోజు ఒక మంచి జరుగుతుంది. ఒకరోజు ఒక ఇబ్బందికరమైన ఫలితం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంకో రోజున ఇంకొక ఫలితం ఉంటుంది. ఇలాగా ఫలితాల విషయంలో అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు చాలా బావుంటుంది అని, ఇబ్బందికరమైనటువంటి గ్రహాల యొక్క స్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అని కానీ చెప్పడానికి లేదు. ఇది గ్రహించగలరు. అలాగే పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా శని, కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇదొక్కటే చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్నీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బావుండడం గానీ, ప్రజా సంబంధాలు చాలా బావుండడం గానీ, సంతానపరంగా బావుండడం గానీ, పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఏదో ఇప్పుడు మీకు అక్కరకొచ్చి అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం గానీ, మాతృవర్గ రీత్యా చాలా బావుండడం గానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బావుండడం గానీ, ఇలా ఎన్నో రకాలుగా బావుంది. మొత్తం మీద చూస్తే మానసికమైన ప్రశాంతత ఉంది. ఎదుగుదల ఉంది. అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క నామాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.